కేటీఆర్ గారు మానసిక ఇబ్బందులో కంప్లీట్ ఫ్రస్ట్రేషన్ కింద వచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ జరుగుతుంది. కవితకు చెప్పలేరు, ఏం చెప్పలేరు. కవితతోటి పెద్ద గొడవ జరుగుతుంది ఇప్పుడు కేటీఆర్ గారికి. ఆ ఫ్రస్ట్రేషను రేవంత్ రెడ్డి గారి మీద పెడుతున్నారు. ఫ్యామిలీలో పవర్లో దిగినప్పటి నుంచి వేలాది కోట్ల రూపాయలు ఈ ఫ్యామిలీకి అసెట్స్ ఉన్నాయి. ఇది అసెట్స్లో గొడవ. ఈ అసెట్స్కి ఎవరు లీడర్ కావాలి? కవిత గారు దీనికి లీడర్ అవుతారా? హరీష్ రావు గారు లీడర్ అవుతారా? కేటీఆర్ గారు లీడర్ అవుతారా? ఈ గొడవలో కవిత గారు 6 పేజ్ లెటర్ కేసీఆర్ గారిని రాయడం జరిగింది. ఆ లెటర్ లీక్ అయిన తర్వాత కవిత గారు కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం జరిగింది. దానికి తిరిగి కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ చెప్పి ఇది అంతర్గత విషయాలు మరియు దీనికి రాతపూర్వకంగా ఇవ్వడం కానీ చెప్పడం కానీ అందరికీ డెమోక్రసీ ఉంది చెప్పలేమంటారు. కానీ తిరిగి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? మీ ఫ్యామిలీ గొడవలు మీకు మీ సిస్టర్కు మీ పడతలేదు, కవితకి కేటీఆర్ గారికి పడతలేదు. మీ గొడవ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి మీద వదిలితే ఏమవుతుంది? ఏమనంటే రేవంత్ రెడ్డి గారు దోషి పెడుతున్నారు, ఆయనకు దయ్యం అని చెప్తున్నారు, ఆయన శని అంటున్నారు. ఇది ఓన్లీ ఏంటంటే ఈయన ఫ్రస్ట్రేషన్ బయటికి వస్తుంది. కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్ ఇది. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కోవట్ ఉన్నారా, కాంగ్రెస్లో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారా, బీజేపీలు ఉన్నారా, అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఫ్యామిలీ గొడవ నడుస్తుంది. ఫ్యామిలీ గొడవ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మైండ్ ఎట్లా డైవర్ట్ చేయాలి ఆ ఆలోచన మీద ఈ డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు తిట్టడము, కాంగ్రెస్ పార్టీ కోవట్లు బీఆర్ఎస్లో ఉండని చెప్పడము, ఇవన్నీ మాటలే. ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషను వాళ్ళు అంతర్గత విషయాలు చెప్పుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతున్నారు. కవిత గారు కొత్త పార్టీ పెడతారా, కేటీఆర్ గారు కొత్త పార్టీ పెడతారా, హరీష్ రావు గారు పెడతారా, అది వాళ్ళకే సంబంధం, మనకేం సంబంధం? కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం గురించి పనిచేసే పార్టీ. 18 నెలలు పూర్తి చేసుకుంటూ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేని పనులు మేము 18 సంవత్సరాలు చేసినాం, 18 నెలలు చేసినాం. మేము పర్ఫెక్ట్గా అకౌంటబిలిటీతో పనిచేస్తున్నాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వేలాది కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ రూపణ కంపెనీలకు ల్యాండ్లు ఇచ్చి దాంట్లో షేర్ తీసుకోవడం అన్నా, మరియు ఇల్లీగల్ ల్యాండ్ డీలింగ్ చేస్తూ వేలాది కోట్ల రూపాయలు పార్టీ అసెట్స్లో ఉంది. డిక్లేర్డ్ అసెట్ 1300 crores ఉంది. అన్డిక్లేర్డ్ ఎంత ఉంటుంది మీరు ఆలోచించుకోవాలి. సో ఈ అసెట్స్ల గొడవ ఇది. దానికి ఎవరు ఆ బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ కంపెనీకి ఎవరు సీఈఓ అవుతారు? ఈ కార్పొరేట్ కంపెనీలాగా తయారైంది. ఎవరు దానికి సీఈఓ అవుతానే దాని మీద గొడవ జరుగుతుంది. ఈ గొడవ మైండ్ డైవర్షన్ చేయడానికి ఒకసారి రేవంత్ రెడ్డి గారి మీద, ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద బురదలు వెళ్ళే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. దీని తప్పితే ఏం లేదు. కేసీఆర్ గారు కవిత గారు లెటర్ రాసినారంటే ఓపెన్ అర్థమవుతుంది. అక్కడ ఫామ్ హౌస్లో ఎవరికి రానికి నాకు తెలిసి కవిత గారు కూడా పోనీకి, కేటీఆర్ గారు కూడా పోనీకి అపాయింట్మెంట్ అవసరం ఉందేమో. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు కూడా ఎర్రవల్లి పోయి మాట్లాడడం జరిగింది. గంటల సేపులు దీని విషయం డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నారు. మా కవిత గారు రాతపూర్వకంగా 6 పేజీల లెటర్ రాసి పంపిస్తున్నారు. నాన్నకి బిడ్డకి ఉన్న అనుబంధంలో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. లెటర్ రాసినారంటే ఏదో జరుగుతుంది. ప్లస్ అందరు యాక్సెస్ కేసీఆర్ గారి దగ్గర లేదు. సొంత కొడుకుని సొంత బిడ్డ యాక్సెసే సరిగా లేదు. దానివలన ఈ లెటర్లు రాయాల్సి వస్తుంది. ఇదే బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ కవితకి రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం, రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం కవిత అని. బీజేపీకి ఏముందండి? బీఆర్ఎస్ కాంగ్రెస్ విషయం మాటలు నడుస్తుంటే బీజేపీ మధ్యలో వచ్చి ఇది రేవంత్ రెడ్డి గారు బాణం అంటారు. మళ్ళీ ఎప్పుడన్నా మాకు బీజేపీకి నడుస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మన కాంగ్రెస్ పార్టీ బాణం అంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ తప్పులని పక్కకు పెట్టుకోనికి, వాళ్లకు అంతర్గత ఇబ్బందులకి
ప్రజలు రాకుండా చూసుకోనికి మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తారు, ఇంకేం లేదు. తెలంగాణ కవిత గారి కొత్త పార్టీ పేరు తెలంగాణ జాగృతియా పెట్టని. ఇప్పుడు ఆమె జాగృతి పార్టీ పెడతారా లేకుంటే కేటీఆర్ గారు వేరే పార్టీ పెడతారా, ఎవరు ఏం పెడితే కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసేదే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఫ్యామిలీతోటి ఎలాంటి సంబంధం లేదు. మేము ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం 18 నెలలకు పూర్తి చేస్తూ మంచి పనులతో ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.